రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క మహిమ మనం ఈరోజు మరలా కలుసుకొనటానికి పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథములో 45వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. ఎండిన దేశములో ఎండ వేడిని అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. ఇక్కడ మనం గమనిస్తే ఎండ వేడితో ఎండిపోయినటువంటి దేశములుగా అన్యుల ఘోష. ఈ అన్యుల ఘోష ఎలాగ ఉన్నది అనేది మనం చూస్తే, మరి వేడిమి కలిగినటువంటి మరి అనేకమైనటువంటి అన్యుల ఘోషలుగా ఉన్నాయి. ఈరోజు మనం గమనించాలి, కొందరు మనం చూస్తుంటాం, అన్యుల ఘోష ఎక్కువైపోయిందండి. మా సొమ్ము మేము తింటున్నా, మా కష్టార్జితం మేము చేస్తున్నా, ఇలాంటి కొన్ని మనం లోకంలో చెప్పుకుంటూ దీనికి ప్రచ్ఛన్న మార్గాలు ఎన్నో చూస్తుంటారు. ఈ యొక్క ఘోష తగలకోకుండా, ఆ బారణ పడనివ్వకోకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని నమ్మిన వారు, ప్రభుని వెంబడిస్తున్నవారు ప్రార్థన ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి, దేవునితో ఆత్మీయతలో జాగ్రత్తగా నడుచుకోవాలి. కొన్ని విషయాలు ఇవాళ మనం నేర్చుకుందాం. ఈ ఘోషల నుంచి కొన్ని ఉన్నాయి. అపోస్తుల కార్యములలో 26వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండానట్లు నిన్ను కాపాడెదను. చూసారా? అంటే అన్యజనుల వల్ల ఏమున్నదంట? హాని ఉంది. ఆ హానిలో నుంచి నువ్వు కాపాడబడాలి అని అంటే దేవునికి నువ్వు లోబడి ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అది అన్యుల ఘోష నుంచి తప్పించబడేటువంటి వారి యొక్క మొదటి లక్షణం ఏంటంటే, ఖచ్చితంగా ఈ దేవుని సన్నిధిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మీరు గమనించి అన్యుల యొక్క హాని నుండి నువ్వు కాపాడబడాలి, నువ్వు దేవుని సహవాసము కలిగి ఉండాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయములో 1వ వచనంలో, అన్యజనులు ఏలా అల్లర్లు రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. చూసారా? ఇక్కడ మీరు గమనించాలి, అల్లర్లు రేపేటువంటి సమయము వ్యర్థమైన దాని యందు తలంచుచున్నటువంటి రోజులు ఈ రోజులు. కాబట్టి వాటి నుంచి నువ్వు తప్పించబడాలి. దేవుని చాటున, దేవుని మాటున మనం భయభక్తులు కలిగిన వారముగా నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం మరొక మాటలో 2వ వచనంలో కూడా మనం చదివితే 2వ అధ్యాయం 2వ వచనం, మనము వారి కట్లను తెంచుదము రండి, వారి పాశములను మన ఎదుట నుండి పారవేయుదము రండి అని చెప్పాను. అంటే ఆ కట్లు తెంచబడాలి, వాటి నుంచి తప్పించబడాలంటే వాక్యం చెప్తున్న మాట, నీవు దేవునితో నిబంధన చేసుకున్న ప్రార్థన నిబంధనలో పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో నిలిచినటువంటి అనుభవం గలవారై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్యుల ఘోష ఎటువంటిదంట? ఎండ దెబ్బ కన్నా తీవ్రమైనది, ఏడి గాలుల కన్నా తీవ్రమైనది. అందుకనే మరి అపోస్తుల కార్యములు చెప్తున్న మాట, నేను ఈ ప్రజలు అన్యజనుల వల్ల హాని కలుగుతున్నది కాబట్టి వాటి నుంచి నేను నిన్ను కాపాడేదను. చూడండి, ఇంకొక మాట మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అట్టివలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. సామెతలు చూడండి ఎంత చక్కని మాటలు ఉన్నాయో. ఎండాకాలముకేమో మంచు గిట్టదు, కోతకాలమేమో వర్షము గిట్టదు, బుద్ధిహీనుడికేమో ఘనత గిట్టదు. అంటే ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బుద్ధిహీనతలో ఉన్నప్పుడు ఘనత వహించదు, వాళ్ళకి గిట్టదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధిహీనత అంతే. ఆ బుద్ధిహీనతలో పడిపోయి ఎంత సరిచేసుకోమన్నా వాళ్ళు సరిచేసుకోరు.
బుద్ధిహీనతలోనే. ఏంటి బుద్ధిహీనత అంటే, వాక్యం వింటానే ఉంటారు, వాక్యం చెబుతూనే, మాటలు వింటూనే ఆ వాక్యానుసారంగా నడుచుకోరు, మళ్ళా బుద్ధిహీన పనులన్నీ చేస్తారు. అందుకనే సామెతల్లో మరి మనం చూస్తే ప్రసంగిలో ఉంటుంది 10వ అధ్యాయం 1వ వచనంలో, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు పడి ఇదిగో ఏమై ఉన్నదంటే తైలమంతా కూడా చెడిపోయినట్లుగా ఉన్నది. మనం చూస్తే ఏమని రాయబడి ఉంది, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనత తేలికైపోయినట్లుగా రాయబడింది. అంటే ఇప్పుడు ఏమై ఉన్నదంట, కొంచెము బుద్ధిహీనత. ఇక్కడ బుక్కావాని తైలం అంటే ఏంటిదంట, దేవుని వాక్యము ఒక తైలము వంటిది, జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి మాటలు అవి. ఇప్పుడు ఆ తైలములో ఏం పడినాయి అంటే చచ్చిన ఈగలు పడినాయి, తైలం అంతా పాడైపోయింది. అంటే మాటకు అర్థం ఏంటంటే, ఆదివారం వాక్యం బాగానే వింటారు, చక్కగా ఏదైనా మీటింగులో దేవుని వాక్యం బాగానే వింటారు, కానీ ఆ కొంచెము బుద్ధిహీనత ఈ మంచి మాటలు ఏమైపోతున్నాయి అంటే పాడు చేస్తుంది, దేవుని ఘనత పొందుకోలేకపోతుంది. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. నువ్వు ఘనంగా ఉండాలిరా బాబు, నిన్ను ఘనంగా ఉంచుతానికి నేను నిన్ను పిలిచారని దేవుడేమో వాళ్ళని పిలుస్తున్నాడు. వీళ్ళేమో బుద్ధిహీనత మార్చుకోకుండా ఉండటం వలన బుద్ధిహీనతలోనే పడి ఉండి ఘనతకు బలహీనమైపోతున్నటువంటి విషయం. అందుకనే తైలం ఏమైపోతుందంటే చెడు వాసన కొట్టినట్లుగా, సాక్ష్యం సరిగా ఉండదు, ఆలోచన విధానాలు సరిగా ఉండదు, నడవడి సరిగా ఉండదు, ఆత్మీయత సరిగా ఉండదు. దేవుడేమో ఘనతకి ఎక్కించాలంటాడు, వీళ్ళకేమో బుద్ధిహీనత తొలగిపోదు. ఈరోజు ఏది నీలో పొడచూపుతుందో అది జనుల ఘోష కంటే చాలా ఘోరమైన ప్రమాదమైనది. కాబట్టి ఒకటి, జనుల ఘోష అనేది, ఇదిగో లోకములో ఉన్నటువంటి మనుషులు బారన నువ్వు పడుకోకుండా ఉండాలంటే దేవుని చాటున ఉండాలి. రెండవది, దేవుడిచ్చేటువంటి ఘనత పొందుకోవాలంటే బుద్ధిహీనత అనేది అది చెడు వాసన కొట్టేటువంటి పరిస్థితి. ఆ బుద్ధిహీనతను విడవమని వాక్యం చెప్తుంది. ఎందుకంటే హోషేయ గ్రంథములో 13వ అధ్యాయం 5వ వచనములో, మహా ఎండాకాలమున అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఇజ్రాయేలును చూడండి, మనం గమనించినట్లయితే వాక్యము చెబుతున్న మాటలో, ఇదిగో స్నేహించిన వాడును నేనే. ఎక్కడి నుంచి అంట, ఎడారిలో ఉండగా, ఎండమాముల్లో ఉండగా స్నేహించిన వాడును నేనే అని చెబుతూ 11వ అధ్యాయం హోషేయ గ్రంథములో 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ప్రేమ కలిగి నా కుమారుడా అని ఐగుప్తిలో నుండి రప్పించి తిని. చూసారా, ఎడారిగా ఉన్నటువంటి జీవితాలు, ఎండమాములుగా ఉన్న జీవితాలు, పాడైపోయిన జీవితాల్లో స్నేహించి ప్రేమించి ఆయన హక్కును చేర్చుకుంది ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే అని చెప్తున్నారు అక్కడ. అంతేకాదు, ఇజ్రాయేలు బాలుడుగా ఉండగా నేను అతనిని ప్రేమ కలిగి నా కుమారుడా అని ఐగుప్తిలో నుంచి వారిని నడిపించిన వాడను నేనే ప్రభు చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవునితో మనం నిబంధన కలిగి వాక్యము చెబుతున్న మాట, దేవుని సన్నిధికి మనము లోబడి ఉండాలి. కాబట్టి ఏది బుద్ధిహీనత ఉంది, ఏది ఇంకా దేవునికి లోబడలేనటువంటి స్థితి ఉంది, ఏది అన్యుల ఘోషల మధ్యలో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభు ఈరోజు వాక్యము చేత చెబుతున్నటువంటి ఈ సత్యమును మనం తెలుసుకొని ఆత్మీయ జీవితంలో ప్రభు మనకి స్వేచ్ఛను, స్వతంత్రత ఇచ్చాడు. ఎక్కడనంటే యేసుక్రీస్తు రక్తముల వలన. కాబట్టి మరలా తిరిగి దాసత్వం అనే కాడి కింద చిక్కుకోవద్దు. ఎక్కడ బుద్ధిహీనత ఉన్నది, ఎక్కడ లోకములు పడిపోయి ఉన్నామో ఒకసారి ఈ వాక్యము చేత నువ్వు సరిచేసుకొని ప్రభుకు అప్పగించుకో. ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో నాయన ఉదయకాలము, ఇదిగో ప్రభువా, ఏ ఎండ దెబ్బ అనంటే ఇదిగో జనుల యొక్క ఘోష అయా ఆ బారణ పడనివ్వకుండా, అయా వ్యర్థమైన దానిని తొలగించుకొని ఆత్మ సంబంధముగా ఎదుగుటకు, బుద్ధిహీనతల నుంచి తప్పించబడి వాక్యము చేత బుద్ధిని సరిచేసుకొని
మీరిచ్చే ప్రతి ఒక్కటి ఇంపైన సువాసనగా మార్చబడినట్లు చివరిగా చెప్తున్నటువంటి మాటల్లో ప్రభువా, మరి ఈ లోకం అనేటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని స్నేహించి మమ్మల్ని ప్రేమించి అయ్యా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాం. మీ ప్రేమలో నిలిచి మీ ప్రేమలో ఫలించటానికి మీ కృప దయచేయమని ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరు దీవించి దర్శించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఈ కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరే మీ చేతుల్లో సమర్పిస్తూ వారిని వారి కుటుంబాలకు కావలసిన ప్రతి మేలుడు చేతని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.